మీనా, తన్నెందుకు తిడుతున్నావు? ఈ ఇంట్లో ఎవరేం చెప్పినా పట్టించుకోకూడదని నిర్ణయించుకుంది కాబట్టి ఇలా చేస్తోంది. అలా అని తను ఏం చేసినా పట్టించుకోకుండా ఉంటామా వదినా? మీనా, ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? రండి రండి రండి. ఏంట్రా ఈయన ఇంకా రాలేదు అనుకుంటున్నాను. తననేదేనంటే చాలు మీకు పొడుచుకుని వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తనేం తప్పు చేసింది? ఓ, పార్ట్ టైం అంటే తప్పు అనిపించడం లేదా మీకు? దానికి ఏదైనా కారణం ఉంటుంది. అది ఏంటి అని అడగకుండా ఏదో క్రిమినల్ జైల్లో పెట్టి అడిగినట్టు అడుగుతున్నావు. ఓ అలాగా. అయితే రేపటి నుంచి నేనేదో ఒక పనికి వెళ్తాను. నన్ను వదిలేస్తారా? నన్నెవరూ అడగరు కదా. మా వదిలేమ్మా, తను వర్క్కే వెళ్ళింది. తను చదువుకున్న చదువుకి సరిపడా పని చూసుకుని వెళ్ళింది. దానికెందుకమ్మా పెద్ద చేస్తున్నావు? తనని ఎక్కడికైనా పొమ్మని చెప్పు. కానీ దానికి ఇంట్లో పర్మిషన్ అడగాలి కదా. ఇంట్లో మనం ఎంతమంది ఉన్నాం కదా. రవి, ఇలా చూడు. ఎప్పుడు తనకి సపోర్ట్ చేసే అత్తయ్యే నేను చెప్పేది కరెక్ట్ అని గమ్మున వెళ్ళిపోతున్నారు. మీనా, ఇప్పుడు ఈ గొడవ ఆపుతున్నావా లేదా? వదిలేస్తాను. తనని పార్ట్ టైం జాబ్కి వెళ్ళొద్దని చెప్పండి. ఇదే నీకిచ్చే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకెప్పుడైనా జాబ్ పేరు చెప్పి బ్యాగ్ తీసుకుని ఎక్కడికైనా బయలుదేరావో అప్పుడు చెప్తాను నీ సంగతి. జాన్సమ్మా, బంగారి, జాన్సమ్మా, నువ్వు ఈ ఇంట్లో వాళ్లకంటే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. ఈరోజు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నది నువ్వే అని నేను నమ్ముతున్నాను. కానీ నువ్వు నా దగ్గర ఎంత పెద్ద అబద్ధం చెప్పావు. జాన్సమ్మా, నాకు కొంచెం అవసరం ఉంది. అందుకనే నేను పార్ట్ టైంకి వెళ్ళాను. నేను వర్క్కి వెళ్తానంటే మీరు బాధపడతారు. అత్తయ్య కూడా ఒప్పుకోరు కదా. అందుకే నేను మీ దగ్గర దాచాను. నేను చేసింది తప్పని మీకు అనిపిస్తే నన్ను తిట్టండి, కొట్టండి. నాతో ఇలా మాట్లాడకుండా మాత్రం ఉండకండి జాన్సమ్మా. మీరు నాకెంత బాగా తెలుసో అంతేలాగా నా మనసు మీకు తెలుసు కదా. నేనేం చేసినా సరిగ్గా ఉంటుందని మీరు చెప్పారు కదా. మరేంటి జాన్సమ్మా? నువ్వు తప్పు చెయ్యవమ్మా. నువ్వు ఏం చేసినా దానికో కారణం ఉంటుంది. కానీ ఎంత మంచి విషయానికి అబద్ధం చెప్పినా అది అబద్ధమే. అది నేను అస్సలు తట్టుకోలేను బంగారి. ప్లీజ్ జాన్సమ్మా, నన్ను క్షమించండి. ఇక మీదటలా చెయ్యకు. నిన్ను ఎవరైనా వేలెత్తి చూపించి మాట్లాడితే అది నేను తట్టుకోగలననుకుంటున్నావా? నన్ను ఎవరన్నా తట్టుకోగలను, కానీ నిన్నంటే నాకు తెలియకుండానే కోపం వస్తుందని ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అలాంటి నా ముందే మీ అత్తయ్య నిన్నన్నన్ని మాటలంటుంటే ఇంక చాలు అని నేనొక్క మాట కూడా అనలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో నన్ను పెట్టకు బంగారి. మనకి నచ్చిన వాళ్ళని ఒకరు తిడుతున్నప్పుడు
ఏం చెయ్యలేక చూస్తూ నిలబడ్డం అనేది ఎంత పెద్ద కష్టమో తెలుసా? సారీ జాన్సమ్మా. నువ్వు సారీ చెప్పక్కర్లేదు బంగారి. ఇక మీదట ఆ తప్పు చెయ్యకు, అంతే. ఈ ఇంట్లో ఎప్పుడెప్పుడు నీలో తప్పు దొరుకుతుంది, నిన్ను కార్నర్ చేద్దామని అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అది నాకు బాగా తెలుసు. వాళ్ళకి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. అది చాలా ముఖ్యం. తెలివైన వాళ్ళు కూడా మూర్ఖులుగా మారిపోయేది అక్కడే. అది నువ్వవ్వకూడదు. సరే జాన్సమ్మా, మీకు కోపం లేదు కదా? సరే, నువ్వెళ్ళి పడుకో. చెప్పండి జాన్సమ్మా, మీరు లేదని చెప్తేనే నేను వెళ్తాను. చెప్పండి జాన్సమ్మా, మీరు లేదని చెప్తేనే నేను వెళ్తాను. బంగారి, అబద్ధం ఎవరు చెప్పినా నేను కోప్పడతాను. అది నువ్వు చెప్పినా సరే. ఇక మీదట ఏ సిచ్యువేషన్లోనూ అబద్ధం చెప్పకుండా ఉండడం నేర్చుకో. అదే నేను నీ దగ్గర ఎదురు చూస్తోంది. నేను బాగా నమ్మేవాళ్ళు నా దగ్గర అబద్ధం చెప్పారంటే అది నేను అస్సలు తట్టుకోలేను. బంగారి, ఏమైంది? జాను బాగా బాధపడుతుందా? బంగారి, ఈ విషయంలో నువ్వు తప్పు చేయలేదు. ఎవ్వరినీ సాయం అడగకూడదు అని, ఇంట్లో తెలిస్తే బాధపడతారు అని నువ్వు ఒక పార్ట్ టైం జాబ్కి వెళ్ళావు. అది మంచి విషయమే కదా, అదెవ్వరూ తప్పు అనడానికి లేదు. కానీ అది అబద్ధం. నేను కావాలని చెప్పలేదు రవి సార్. నాకు కొంచెం డబ్బు అవసరం ఉండింది, అందుకనే. నాకు అర్థమవుతుంది బంగారి, కానీ అది ఇంట్లో నువ్వు చెప్పే చేసి ఉండొచ్చు కదా. జానుతో ఇది చెప్పి చేసి ఉండొచ్చు కదా నువ్వు. నేను చెప్తే నన్ను అలౌ చేయరానే కదా సార్ నేను చెప్పలేదు. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పావని జానుకు తెలిసింది కదా. నువ్వు చెప్పింది చిన్న అబద్ధమైనా కూడా జాను అది తీసుకోలేకపోతుంది చూడు, కోప్పడుతుంది కదా. ఎందుకంటే జానుకి అసలు అబద్ధం చెప్పేవాళ్ళంటేనే చిరాకు. అది తను నమ్మిన వాళ్ళు అబద్ధం చెప్తే సహించలేదు. జాను నమ్మేవాళ్లలో ఫస్ట్ ర్యాంక్లో ఉన్నావు. తన ప్రతిబింబమే నువ్వనుకుంటోంది. నువ్వు అబద్ధం చెప్తే అది తనే అబద్ధం చెప్పటంతో సమానం. మరి కోపం వస్తుంది కదా బంగారి.